సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు తలగంలో ఉండే స్టార్ మార్కెట్కి వెళ్తున్నాం నేను సాయిన్ వాళ్ళ ఫ్యామిలీ. ఇక్కడ మనకి కూరగాయలు ఏమేమి వింతగా ఏం దొరుకుతాయి, వీళ్ళు మాంసం ఇక్కడ ఆ స్టార్ మార్కెట్లో ఎలా అమ్ముతారు మీకు మొత్తం చూపిస్తాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్లీజ్ వాచ్ టిల్ ఎండ్. మొత్తం వీడియో అంతా చివరి వరకు చూడండి. ఏంటది ఏంటది ఎట్ట అరిస్తుంది? అది కుక్కని చూసి అరిసేది నువ్వు ఏంటి? వచ్చేసింది మనం ఏందన్నా ఇది స్టార్ మార్కెట్ తలేగావ్. లోపలికి వెళ్దాం, అక్కడ ఏమేమి వెరైటీగా ఉంటాయో చూద్దాం. యాపిల్ ఇసుకాయలు 89 రూపాయలు. అన్నీ చిన్న చిన్న యాపిల్లే, గ్రీన్ యాపిల్. అప్పుడెప్పుడో చిన్నప్పుడు మన ఫేవరెట్ అనమాట. బేరీ కాయలను వీళ్ళు పీరస్ అంటారు. ఈ ఇంపోర్టెడ్ ఆరెంజ్ బాగున్నాయి, ఇవి బాగుంటాయి బ్రో. నేను కూడా ఒకటి తీసుకుంటా. సీతాఫలం ఫుల్, సీతాఫలం 126 రూపాయలు కేజీ. ఈ సపోటాలు అన్నీ ఇంత గట్టిగా ఉంటాయి. ఇక్కడ అసలు అంత గట్టిగా ఉన్నాయా? జాంబోళ్ళు అయితే చిన్న సైజు గుమ్మడికాయలాగా ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్, కివి కూడా బాగానే ఉంది. చింతకాయలు 150 రూపాయలు. ఏంటి అసలు బాక్స్లో పెట్టి అమ్ముతున్నారు. స్వీట్ టామరిన్ అంట, దారుణం బ్రో. కూరగాయల దగ్గరికి వస్తే చిన్న వంకాయలు, ఇవి కూడా గట్టిగా దారుణంగా ఉంటాయి. ఇది కూడా ఎగ్ ప్లాంట్, ఇది కూడా పెద్ద వంకాయ. ఏడ మాత్రం ఉల్లగడ్డలు అయితే బీభత్సంగా చీపు. ఇక్కడ పూలు కూడా అమ్ముతున్నారు సూపర్ మార్కెట్లో. బంతి పూలు, చామంతి పూలు, అరటిపళ్ళు ఈ పక్క. ఏమంతా ఈ పుచ్చకాయలు ఏ సీజన్లోనే దొరుకుతున్నాయి, ఇది నాకు అర్థం కావట్లా. కేజీలు ఎర్రగడ్డలు కూడా ఈ రకంగా ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు బాబా. ఈ 2 కేజీలు, ఈ 5 కేజీలు 100 రూపాయలు. తర్వాత వింతవి చెర్రీ టమాటోస్ అమ్ముతున్నారు. తర్వాత ఏదో రెడ్ రాడిష్ అంట, తర్వాత తైవాన్. ఎవరైనా వీళ్ళు ఉంటారు కదా, థాయ్ ఫుడ్కి పడి చేస్తుంటారు వాళ్ళు ఇది తినచ్చు. తర్వాత ఇది కూడా ఏదో సంథింగ్ సలాడ్ మిక్స్. ఇది తమలపాకులు చూడు బ్రో, తమలపాకులు చూడు. మన సొసైటీలో పడేసి ఉంటారు అలాగా. తమలపాకులు అమ్ముతున్నారు బాబా. ఇదేదో సంథింగ్, ఇదేదో డిఫరెంట్గా ఉంది. ఇది కూడా కూరగాయ. ఇవన్నీ నేను నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో చూసినట్టే, ఇవన్నీ ఫారెన్ వంటల్లో చూసినట్టే. ఈ బుట్టమిరపకాయలు చూడు, మా జాష్ గాడికి బుట్టమిరపకాయలు అంటే పిచ్చి, తినేస్తాడు. ఇక్కడ గులాబ్ జాములు, రసగుల్లాలు ఎట్టు పెట్టారే, మైసూర్పాకు. ఇది మేము స్వీట్ షాప్లో తప్ప బయట ఇలాంటి ప్యాకింగ్లు ఉన్నా కూడా కొనం, కానీ మన వాళ్ళు అమ్మేస్తున్నారు. కాజు కట్లా అంట. ఇది మీట్స్ అండ్ ఫిష్. ఇది కూడా నేను ఏడో ఫారిన్ సినిమాలో చూసినట్టువే ఇక్కడ దొరుకుతున్నాయి. క్యానడ్ ఫిష్, టూనా, ద మీట్ ఈ విధంగా ఫ్రీజ్ చేసి అమ్ముతున్నారు. లివర్ వచ్చేసి 779 రూపాయల. చికెన్ మనకి ఏది కావాలంటే అది వెరైటీగా. చికెన్ లెగ్ పీసులు, చెస్ట్ పీసులు, హోల్ బోట్ చికెను, లివర్, కట్ పీసెస్, తర్వాత కీమా. చేపలు మాత్రం వేరే కొత్తగా వచ్చాయి ఈరోజు. అబ్బా, ఈ విధంగా ఫ్రీజ్ చేసి అమ్ముతారు వీళ్ళు. అది ఇదిగో మన గెండి బొచ్చే, రొయ్యలు మొత్తం ఫ్రెష్గా వచ్చినట్టున్నాయిలే. సీర్ ఫిష్ అంట, 1000 రూపాయలు కేజీ. చెక్కేస్తారు. ఈ 500 రొయ్యలు. మన దగ్గర రొయ్యలు 250 రూపాయలు కేజీ వస్తాయి. ఇవి బాగుంటాయా? వాంతు ఒడ్డు కూడా తిండా. ఇదంతా డైరీ సెక్షన్. దోశపిండి, ఇడ్లీ పిండి ఒకటే. ఇది తీపి పెరుగు. షుగర్ పేషెంట్లు తిని తొందరగా చచ్చిపోవచ్చు. ఇదిగో ఇది శ్రీఖండ్ అంబ. ఇది అసలు చాలా బాగుంటుంది. మరి ఎలా తయారు చేస్తారో తెలియదు, కానీ మా సార్ ఒకసారి తీసుకొచ్చాడు, బ్రహ్మాండంగా ఉంది. ఏంద్రా రే, బాయ్ చెప్పు.
లిటిల్ హార్ట్స్ ఇది వరకు మా నాన్న చిన్నప్పుడు ఖచ్చితంగా తీసుకొచ్చేవాడు. ఇట్లా ఏదో ఒకటి తీసుకొచ్చేటప్పుడు ఈ ఖచ్చితంగా ఈవినింగ్ కూడా తీసుకొచ్చేవాడు. ఏమైనా మెమరీస్ వేరబ్బా. మునక్కాయ 10 రూపాయలు ఒకటి, ఏది పట్టుకున్నా మునక్కాయ 10 రూపాయలు. చూస్తున్నాను, ఇదిగో తెలుగు కాదు, మరాఠీ, కర్ణాటక. హీస్ ఫ్రమ్ కర్ణాటక. మదర్ టంగ్ తెలుగు, అన్నీ మాట్లాడతాడు. ఓకే అన్న. ఇదిగో చూసారా అసలు ఈ ఆకులతో కూడా కూరలు చేస్తాడు వీళ్ళు. నా ఏం ఆకన్నా ఇది అసలు? ఇది చాలా మంచిది. సబకియా ఇక్కడ ఇదంతా బాగుంటుందా? సబక్షి అది పళ్ళెం చేస్తే, పప్పేసి పళ్ళెం చేస్తే చాలా బాగుంటుంది. ట్రై చేద్దాం ఈసారి. మెంతాకు ఇది మన ఇక్కడ పండించే మెంతాకు. ఈ విధంగా ఉంటుంది మెంతాకు. ఇక్కడ కొత్తిమీరను, తర్వాత అరటికాయ మాత్రం మన కూర అరటికాయలు కాదు, ఇక్కడ పచ్చి అరటికాయలు, మన పండు చేసేవే అరటికాయలు ఇక్కడ. తర్వాత ఇది వచ్చేసి దోసకాయ అమ్ముతారు. కందగడ్డ, బూడిద గుమ్మడికాయతో కూడా కూర చేస్తారు వీళ్ళు. ఇవి వచ్చేసి మామూలు గుమ్మడికాయలు. మా అమ్మమ్మ ఉన్నప్పుడు మాకు హల్వాలో చేసేది ఇలాగా. తర్వాత ఇవి వచ్చేసి మామూలు కొండ ఉసిరికాయలు. గెండి చేప అయితే 1 కేజీ 100 గ్రాములు ఉంది. ఆ చేప తీసుకున్నాం, ఇంటికి పులుసు పెట్టుకుందాం. అంటే ప్రస్తుతానికి ఇక్కడ అంత మంచిగా ఏమి ఉండవు ఫ్రెష్గా, కానీ పర్లేదు తీసుకుందాం. ఇది చేసుకొని సంఘటన చేసుకోవాలా, లేదంటే అన్నం వండుకొని తినాలా. చాలా రోజుల తర్వాత ఫిష్ తింటున్నా ఇంటికి పోయి వచ్చిన తర్వాత దగ్గర నుంచి. చూద్దాం అసలు ఇది ఎలా ఉంటుందో. నాకు తెలిసి కొంచెం మెత్తగానే ఉంటుంది, అయినా పర్లేదు. ఇంకా అయ్యే దొరికేది మనకి, ఇంకేడ దొరకవు. అవి కూడా మన సైడ్ నుంచే వస్తాయి అన్నమాట, ఆ చేపలు కూడా. చూద్దాం. అయిపోయింది, ఇంటికైతే వచ్చేసాను. ఇప్పుడు విషయం ఏంటంటే, కూర చేద్దామనంటే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోద్ది. అందుకని చెప్పేసి మీకోసం స్పెషల్గా మేము అథెంటిక్గా యాజ్ అ నెల్లూరు కుర్రోడ్గా నేను ఎలా చేస్తానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుగుతాం.